మాట్లాడదాం. ఆర్కెస్ట్రా గారు, ముందుగా మీకు బీసీ ఉద్యమ నాయకుడు మీరు ఇచ్చిన పిలుపుకు స్వచ్ఛందంగా ప్రజలు, బీసీ సంఘాలు, వ్యాపార సంస్థలు అందరూ తరలి వచ్చారు. అన్ని పార్టీలు కూడా ఏకతాటిపైకి వచ్చాయి. అప్పుడెప్పుడో తెలంగాణ ఉద్యమ సమయంలో ఇలాంటి పరిస్థితి కనిపించింది. ఈరోజు మళ్ళీ బీసీ కాజ్ కోసం అలా బంద్ కాలు విజయవంతమైంది. ఎవరిపై అసలు ఈ బంద్ ఎవరిపై మీరంటే ఏం చెప్తారు? బంద్ బీసీలకు న్యాయం కోసం బంద్. బీసీలు అంటే రాజ్యాంగబద్ధమైన అన్ని సంస్థలకు, వ్యవస్థలకు ఒక చులకైన అలవాటు అయిపోయింది. ఇక్కడ ఏ రాజకీయ పార్టీని నిందించేది కాదు, వ్యవస్థ లోపలనే లోపాలున్నాయి. ఈ రాజ్యాంగం లోపల బీసీలకు పకడ్బందీగా జనాభా ప్రకారం అనే ఒక క్లాజ్ ఉంటే ఇవన్నీ వచ్చేది కాదు. అయినప్పటికీ కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లను రాజ్యాంగంలో 243 D6 ప్రకారము స్థానిక సంస్థల రిజర్వేషన్లు పెట్టేది రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. దాని ప్రకారం జీవో తీశారు, అసెంబ్లీలో అన్ని పార్టీలుగా చట్టం చేశారు. చివరకు రెడ్డి జాగృతి వాళ్ళు కేసేస్తే హైకోర్టులో 3 రోజులు జరిగింది. మొదటి రోజు స్టే అడిగిండ్రు, సుప్రీంకి పోయిండ్రు, ఇక్కడ స్టే రాకపోతే అక్కడ పోయిండ్రు, అక్కడ ఇవ్వలేదు. రెండవ రోజు వాదించారు, ఆ రోజు స్టే అడిగిండ్రు, కోర్టు ఇవ్వలేదు. మూడవ రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ అడ్డంక స్టే ఇచ్చారు. బీసీలు అనేక చోట్ల నామినేషన్ చేశారు. రెండవది ఇంకొక అంశం, కీలక అంశం ఏంటిదంటే ఈ కేసులో 30 బీసీ సంఘాలు, ప్రముఖ బీసీ తరపున నాయకులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అనేక మంది బీసీలకు మద్దతుగా కేశారు. వాళ్ళ వాదన వినకుండా కేసు హైకోర్టు స్టే ఇవ్వడంతో బీసీ లోకమంతా మా వాదన వినరా అని చెప్పి బగ్గుమంటుంది. ఇది వ్యవస్థలో అన్ని స్థాయిలలో లోపం ఉంది. బీసీలు అంటే చులకన బాగుంది. రాజ్యాంగంలో ఉన్న లోపాలు సరిదిద్దాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి కావాలి. ఇప్పుడు లోకల్ వాడు అడిగినాం, మా సోదరుడు ఈటల అన్నట్టు చట్ట సభల్లో కూడా రిజర్వేషన్లు కావాలి, మేమెంతో మాకంత, మా జనాభా ఎంత ఉందో అంత ఇవ్వాలని, అన్ని రంగాలు ఇవ్వాలని డిమాండ్ ఉంది. ప్రతి చోట మీరు గమనించండి, బీసీలు అందరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు. ప్రతి చోట పల్లెటూర్లకు కూడా ఈ బంధు ప్రభావం పడ్డది. వాళ్ళందరూ ఏమంటున్నారు, 76 ఏళ్ళు మేము ఓట్లేసి వీళ్ళందరినీ అగ్రకులాలను ముఖ్యమంత్రులను 30 మంది ఉమ్మడి రాష్ట్రంలో, తర్వాత కూడా 30 మంది ముఖ్యమంత్రులు అయితే ఒక్కరోజన్న బీసీలకు ఇచ్చినా ఇవ్వలేదు. మంత్రులు వాళ్ళే, ఎమ్మెల్యేలు వాళ్ళే. ఇప్పుడు మంత్రి మార్గంలో కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదు. ఐఏఎస్ ఆఫీసర్లల్లా, కలెక్టర్లల్లా, ఎస్పీలల్లా, కీలక పోస్టులలో ఎక్కడ కూడా ప్రాధాన్యత లేదు. బీసీల పోలీస్ స్టేషన్లో కూడా బీసీలకు ప్రాధాన్యత లేదు. సిఐఎస్ఐ పోస్టింగ్లో కూడా ఫోకల్ పోస్టులు, ముఖ్యమైన పోస్టులు బీసీలకు ఇస్తలేరు. ప్రతి చోట బీసీలకు అన్యాయం జరుగుతుంది. అన్యాయంతో పాటు అవమానం జరుగుతుంది. చిన్న చూపు చూస్తున్నారు. మాకు వాదనలు కూడా వినడం లేదు. మాకు నోటిఫికేషన్ వేసినాక మాకు నామినేషన్లు తిరస్కరిస్తారా? ఇది ఎంత అన్యాయము! ఎక్కడ ఉంది ఈ లోపం? ఈ లోపాలు సరిద్దాలే. వీఆర్ ఫర్ జస్టిస్, వీ డిమాండింగ్ జస్టిస్. వ్యవస్థలోనే రాజకీయ వ్యవస్థలో లోపాలున్నాయి, రాజ్యాంగంలో లోపాలున్నాయి, న్యాయ వ్యవస్థ చులకన చూస్తుంది. ఇవన్నీ అంశాలు బంద్కు ముందుకు దారి 136 కుల సంఘాలు, ఒక్క నిమిషం, 136 కుల సంఘాలు, బీసీ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఏకమై బీసీ జాకి ఏర్పాటు చేసి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి బీసీలకు ఏదో ఒకసారి చూపించవలసిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున భూకంపం సృష్టిస్తే తప్ప బీసీలకు న్యాయం జరగదు. రాజ్యాంగం లోపల సవరణలు జరగాలి. చాలా మంది పెద్దలు షెడ్యూల్ అంటున్నారు. షెడ్యూలే కాదు, ఎస్సీ ఎస్టీలకు షెడ్యూల్లో పెట్టలే. ఏంటిదంటే రాజ్యాంగంలో ఒక క్లాజ్ పెట్టాలి. జనాభా ప్రకారము రిజర్వేషన్ అనే ఒక క్లాజ్ పెడితే ఆటోమేటిక్ గా దాన్ని ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేడు. అది పెట్టాలంటే ఆర్కెస్ట్రా గారు, అది పెట్టాలంటే మీ పార్టీ వల్లే ఉంది. ప్రధాని మోడీ గారు పెట్టాలి, పార్లమెంట్ లో పెట్టాలి. అది అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు. అందుకే మోడీ ప్రధాని ఎప్పుడో ఒకటి చెప్తా వినండి మీరు. ఇంతవరకు జనాభాలో ఎంత జనాభా ఉందని ఎవరన్నా 76 ఏళ్ల ఏ కేంద్ర ప్రభుత్వం అన్న చర్య తీసుకుందా? మోడీ వచ్చిన తర్వాత మేము అందరం పోయి రిక్వెస్ట్ చేశాం, అమిత్ షాని రిక్వెస్ట్ చేశాం, కులాల వారి లెక్కలు తీయమని చెప్పాం. రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకున్నాడు. మేము ఇంతవరకు ధర్నాలు చేసినాం,
కులాల వారి లెక్కలు చేయాలని 30 ఏళ్ల నుంచి ధర్నాలు చేసినాం, ప్రధానమంత్రులతో చర్చలు జరిపాం, కోర్టులలో కేసు వేసినాం. గత ప్రభుత్వాలు ఎవరు కూడా చెల్లించలేదు. మోడీ గారు స్పందించి ఈరోజు కులాల వారి లెక్కలు తీశారు. కులాల వారి లెక్కలు తీస్తున్నారంటే అర్థమేమిటిది? అన్ని రంగాల్లో వారికి వాటా ఇవ్వడానికి. గత ప్రభుత్వాలు ఎందుకు తీయలేదు? లెక్కలు తీస్తే వీళ్ళు వాటా అడుగుతారు, వాళ్ళ భాగం అడుగుతారని చెప్పి వాళ్ళు ఒప్పుకోలేదు. ఇప్పుడు వాటా ఇవ్వడానికి చెప్తలేరు, కానీ వాటా ఇవ్వడానికి సిద్ధపడే, మెంటల్గా సిద్ధపడే కులాల వారి లెక్కలు తీస్తున్నారు. తప్పనిసరి ఇట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడే ప్రభుత్వాలు ఎవరైనా అమ్మాయినా అడగాని అన్నం పెట్టదు. తెలంగాణ ఉద్యమం 20 రోజులు 20 ఏళ్లు పెద్ద ఎత్తున జరిగితే లాస్ట్ అన్ని పార్టీ ఏకమై బాగా ఉద్యమాలు చేస్తే స్పందించి తెలంగాణ ఇచ్చారు. ఇప్పుడు కూడా అన్ని పార్టీలు అయినాయి. తప్పనిసరి దీని స్పందన ఉంటుంది. అందుకే కదా అందరం కూడా బీజేపీ కూడా అగ్రభాగం నుండి ఈరోజు ఉద్యమంలో చాలా కీలక పాత్ర చేసింది. తప్పనిసరి ఇది సాధ్యం అవుతుంది. ఇట్లాంటి ఉద్యమాలు జరిగినప్పుడే ఈ వ్యవస్థ బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డది. బీసీల యొక్క ఈ స్వరూపమే బీసీలకు నిర్మాణమే వ్యతిరేకంగా ఒక విషయం గమనించండి. మండల్ కమిషన్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు అగ్రకులాలు వ్యతిరేకించారు, మురళీధర్ కమిషన్ అప్పుడు వ్యతిరేకించారు. ఇప్పుడు ఏమిది? బీసీలకు మా పెంచమని అడిగినాం మేము, ముఖ్యమంత్రి పీఠం అడిగేటప్పుడు అడుగుతామేమో, కానీ ఇప్పుడు కనీసం సర్పంచ్ ఎంపీటీసీలకు కూడా వాళ్ళు ఓర్వకపోతే ఏమర్థం? అగ్రకులాలకి ఏమన్నా రెడ్డి జాగృతి వాళ్లకు మీ భాగం ఏమని అడిగినామా? మా భాగం మాకు ఏమని అడిగినాం? మీ అభివృద్ధి కోసం మీరు కొట్లాడాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నారు మాట్లాడుతున్నాడు మీతో. ఒక్క నిమిషం చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న దాన్ని మేము ఎక్కడ కూడా ప్రశ్నించడం లేదు, కానీ ఒక సూచన చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు, నేను విమర్శించి బీసీలకు వ్యతిరేకం చేయదలుచుకోలేదు, కానీ ఒక సూచన చేయదలుచుకున్నాను. మీరు జీవో ఇచ్చింది కరెక్టే, అన్ని అసెంబ్లీలో తీర్మానం చేసింది కరెక్ట్, అన్నీ చేశారు ప్రాసెస్. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి, పార్లమెంట్లో ఇండియా కూటమికి 240 మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళందరూ బీహార్లో ఓటు చోరు మీద అని చెప్పి నెల రోజులు నేను దీని మీద కూడా మాట్లాడదామంటే కూడా మాట్లాడేకుండా రోజు బైకాట్ వాకౌట్ చేశాడు. నేను ఒకటి కిరణ్ కుమార్ రెడ్డి గారికి, ఆయన గురించి నాకు తెలుసు, మంచి సద్భావన కలిగిన మనిషి. నేను ఆయన కూడా గుడ్ ఆఫీస్ యూజ్ చేసి 240 మంది ఒక 2 రోజులు పార్లమెంటులో ఎందుకు వాకౌట్ చేయలేదు బీసీ రిజర్వేషన్ల మీద అని ఇప్పటికైనా చేయాలని నేను కోరుతున్నాను. అది తప్పనిసరి. దేశ ఏ ఇష్యూ అయినా బాగా రచ్చ అయితేనే, డిమాండ్ చేస్తేనే ఏ ప్రభుత్వమైనా అమ్మాయినా అడగని అన్నం పెట్టదు. మీరు కూడా మరింత కోర్సుగా పార్లమెంట్లో అందరినీ కూడగట్టి చేయాలి. మేము మా పద్ధతుల ద్వారా మేము కూడా, నేను ఒక బీసీ నాయకునిగా హాస్టల్ పెట్టాలి, గురుకులాలు పెట్టాలి, ఫీజులు పెట్టాలి, స్కాలర్షిప్లు పెట్టాలని కొట్లాడినాం. అంతా బీసీల అభివృద్ధి కోసం కొట్లాడినాం. ఇక్కడ కూడా విజయమే ఎజెండాగా ఇక్కడ కూడా చిత్తశుద్ధితో పోరాడుతున్నాం. అది తప్పనిసరి. ఇట్లాంటి ఉద్యమాల ద్వారా దానికి సత్ఫలితాలు ఇస్తారు. అయితే పార్టీ తరఫున కూడా మరింత ఒక సూచన, మీరు కూడా ఒత్తిడి తేవాలి, మేము కూడా ఒత్తిడి తెస్తాం. పార్లమెంట్లో 2 రోజులు ఇండియా కూటమి నుంచి గొడవ చేస్తే తప్పనిసరి ఫలితం ఇస్తుంది. ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి ఆ పని చేయాలని చెప్పి సూచిస్తున్నా. మా వంతుగా మా తరఫున తప్పనిసరి ప్రధానమంత్రి దృష్టికి తీసుకుపోతాం. ఇప్పటికే ప్రయత్నం చేస్తున్నాం. ఈ జనాభా లెక్కలు అయింది. దీని మీద కూడా పార్లమెంట్ ఉన్నసారి 0 2-3 సార్లు దాని మీద రేజ్ చేస్తే నడవలేదు. 0 నడవలేదు, క్వశ్చన్ అవర్ నడవలేదు. కాబట్టి తప్పనిసరి ఈ కాదు మీద 50 ఏళ్ల కింద నుంచి పోరాడుతున్నాం. ఇప్పుడు ఒట్టిగా పోరాడుతున్నాం, అనేక త్యాగాలు చేసి పోరాడుతున్నాం. డిప్యూటీ కలెక్టర్ వస్తే పోలేదు, బ్యాంక్ ఆఫీసర్ వస్తే పోలేదు, లేదా అలాంటి డిగ్రీలు కాదు, అన్ని యూనివర్సిటీ టాపర్లు వస్తే కూడా అవన్నీ వదులుకొని ఈ వర్గాలు చదువుకోవాలి, ఉన్నత విద్యావంతులు కావాలి, చదువుదారని కులాల గౌరవం పెరుగుతుందని ఒక ఎజెండాతోటి పోరాడుతున్నాం. ఇంట్లో రాజకీయ కోరం ఉండదు. నేను చేస్తున్న సేవను గుర్తించి చెప్పారు ప్రధానమంత్రి గారి అందరూ, కృష్ణయ్య బీసీలకు చిత్తశుద్ధితో సేవ చేస్తున్నాడు 50 ఏళ్ల నుంచి, మేము గుర్తించి రాజ్యసభ ఇస్తున్నామని చెప్పాడు. కాబట్టి తప్పనిసరి బీసీల అభివృద్ధి కోసమే ఈ పోరాటం. అంత వ్యవస్థలన్నీ బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడ్డాయి. ఈ వ్యతిరేకత పోయి అన్ని వ్యవస్థలు, రాజ్యాంగ వ్యవస్థలు అన్నీ కూడా బీసీలకు ఇవ్వవలసిన వాటా ఇవ్వమని కోరుతున్నాం. మేము అన్నదమ్ములం, మేము శత్రువులం కాము.
భారతమాత బుద్ధు బిడ్డలు Right. అన్ని కులాలను నేను ఎన్నిసార్లు మాట్లాడుతున్నా, మాకు అన్యాయం చేయొద్దు, అన్నదమ్ములం, మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. రైట్ కాబట్టి పాజిటివ్ కోణంలో ఆలోచించాలి. ఇంకా దీనికోసం స్ట్రాటజీ పాజిటివ్గా ఆలోచించి ఎట్లా సాధించాలని Right. అన్ని పార్టీలు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.